మరి ఆ వాక్యాలు చెప్తారు. చక్కగా బిడ్డలు మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కానుకలు పట్టిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నారు మీ అందరూ. సో 10 అయింది టైము, 10:30 కల్లా అయిపోతుంది. సో పిల్లలు చక్కగా మరి చెప్తా ఉన్నప్పుడు మీరందరూ కూడా మరి బిడ్డల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. చిన్న చిన్న వాక్యాలే, అయిపోయిన వెంటనే కానుకలు మరి స్వీకరించడం జరుగుతుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. శాంతి గారు హనీ రాలేదా? ముందుకు వచ్చి ఆ బిడ్డలను వాక్యాలు చెప్పించాల్సిందిగా కోరుతాను. సమయం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికీ వందనాలండి. పిల్లలు వాక్యాలు చెప్తారు, అందరూ శ్రద్ధగా ఇటు వినండి. ఫస్ట్ కండవల్లి మాన్విక్. త్వరగా రావాలి. అల్లప్పుడు గ్రౌండ్ ఆనందం 4 వచ్చు. క్లాప్స్ కొట్టండి అందరూ. దయాల చందన. కొంచెం సేపు మీ పక్కన ఉన్న ఫ్యాన్లు ఆపేయండి, కొంచెం వాళ్ళ మాట క్లారిటీగా వినిపిస్తుంది. కొద్ది సమయం. స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యొద్ద చెదిరిపోయి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. థ్యాంక్ యూ. సరిపల్లి వివిక. ఆత్మఫలాలు మీ అందరికీ తెలుసో లేదో చిన్నపిల్లలు చెప్తున్నారు, చూడండి రండి. My name is Vivika. I am studying second class. ఆత్మఫలాలు 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. థ్యాంక్ యూ. దుద్దే సాహర్ష్. నెక్స్ట్ మోహిత్, రెడీగా ఉండు. నెక్స్ట్ రావాలి ఫాస్ట్గా. సంతోష్. అందరు ఇక్కడికి వచ్చేసేయండి. ఈ వరుసగా నుంచండి, పేర్లు పిలిచిన వాళ్ళందరూ అలాగా ఒకరి తర్వాత ఒకరు వచ్చేద్దరు గారు. బ్రైటీ, మోహిత్, బ్రైటీ, అంకిత, యువి, ఇప్పుడే చెప్పాను నేను. పాస్టర్ గారు కూడా ఏలీలా సరిగ్గా పెంచట్లేదు అనుకుంటారు ఇప్పుడు అని చెప్పి సరిగ్గా. సంతోష్కి ఇచ్చి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించను. థ్యాంక్ యూ. మోహిత్. My name is Mohit. I am studying in second class, A section, సిద్ధార్థ విద్యాలయ. 13వ అధ్యాయం 4వ అధ్యాయం. పిలుపు నన్ను బలపరచువా, నీ యొద్దకు సమస్తమును చేయగలను. థ్యాంక్ యూ. అంకిత. కీర్తనలు 91వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది దగ్గర పెట్టు మైకు.
నీకు అపాయము రాదు. నీ కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలిగెను. యెహోవా నీవే నా ఆశ్రయమని భక్తిహీనుడైన నీకు నివాస స్థలముగా చెప్పి ఉన్నారు. నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారముకు సమీపించదు. ఆమెన్. క్లాప్స్ కొట్టండి. ఈజేబు యెహోవా నా కాపాడి నాకులేమి కాదు. థ్యాంక్ యూ. వాళ్ళ తాతగారికి వినిపించిందంటండి. జ్ఞానేశ్వరి తను 10 ఆజ్ఞలు చెప్తుందండి, వినండి. My name is Dayala Gnaneshwari. I am studying in 3rd class. 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీటి అందే గాని ఉండు దేని రూపంలో నీవు విగ్రహం చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చెయ్యకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగలించకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వాని దగు దేనినైనను ఆశింపకూడదు. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి. వర్ష కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో ఆయన నివసించుట కంటే నీ మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. థ్యాంక్ యూ. ప్రణీత్ గుర్తొచ్చింది చెప్పి. గుర్తురాట్లేదా? ఏమి ఏదో ఒకటి చెప్పు, నీకు గుర్తున్నది చెప్పు. ఏంటి అసలు వాక్యం ఏంటి? సరే ఈరోజు చూసుకోండి. సందీప్ హబక్కూకు 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, గొర్రెలు దొడ్డిలో లేకయుండినను, శాలలో పశువులు లేకయుండినను, నే యెహోవాయందు ఆనందించుడు, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించుదను. ప్రభువు యెహోవా నే నా బల ప్రభువు యెహోవా నే నా ధైర్యము, ఆయన నా కాళ్ళను లేడికాల వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయము. థ్యాంక్ యూ. బ్రైటీ నెక్స్ట్ సాహర్ష్ రెడీగా ఉండాలి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల ఎవరును నాటిపడిదరు, ఆకు వాడక తన కాలం నందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. రావాలి సాహర్ష్.
వదిలేండి ఇంకా. అయిపోయారు, ఇంకా ఉన్నారు. ఆద్య, జమీమా. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు రాలేదండి. ఇప్పుడు మీరేమైనా ప్రిపేర్ చేయిస్తే ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. ఉన్నారా ఎవరైనా? సరే అండి. పిల్లలందరూ లేచి నిల్చోండి. ఇలాగా వరుసగా నేను ఎలా నుంచున్నారు అలాగా. ఏం పాట? యానో వద్దులేడు, దావీదు గొలియాతు పెట్టు. దావీదు గొలియాతును వడిసెలతో కొట్టెను. దావీదు గొలియాతును. దావీదు గొలియాతును వడిసెలతో కొట్టెను. దావీదు గొలియాతును వడిసెలతో కొట్టెను. అరే ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. 5 రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెను. 5 రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెను. అరే ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. दावीद ने गोलियत को गोलफार से मारा. दावीद ने गोलियत को गोलफार से मारा. अरे कैसे मारा? घुमा घुमा के मारा. घुमा घुमा के मारा. घुमा घुमा के मारा. घुमा घुमा के मारा. 1 से नहीं, 2 से नहीं, 3 से नहीं, 4 से नहीं. 1 से नहीं, 2 से नहीं, 3 से नहीं, 4 से नहीं. 5 पत्थर नदी से लेके 1 पत्थर से मारा. 5 पत्थर नदी से लेकर 1 पत्थर से मारा. अरे कैसे मारा? घुमा घुमा के मारा. घुमा घुमा के मारा. घुमा घुमा के मारा. घुमा घुमा के मारा.
వారందరికీ కూర్చోండి. మరొకసారి ఆ బిడ్డలందరికీ కూడా మరి దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆ బిడ్డలందరినీ మరి ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అందరికి చప్పలు కొడదాం బిడ్డలకు ఒకసారి గట్టిగా. దేవుడు చక్కని ఆరోగ్యాలను బిడ్డలకు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ సమయంలో మరి చింతపల్లి యోసేపు గారు, జోజిమేరీ గారు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, కుమారుడికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మనవరాల్ని మరి నేటి దినాన్న దేవాలయానికి మొదటిసారిగా తీసుకొచ్చి ఉన్నారు. మరి వాళ్ళు ఒకసారి ముందుకు వస్తే వారి నిమిత్తం ప్రార్థించి మరి వారు ఒక 5,000 రూపాయలకి ఆ బిడ్డను పాట వేయాలని ఆశపడతా ఉన్నారు. కాబట్టి ఆ వేలం పాట నిర్వహించబడుతుంది. రావాలి ముందుకి. పేరు యోగితైనా ప్రార్థన చేద్దాం. మరి బిడ్డకు యోగిత అనేటువంటి పేరును బిడ్డలు తల్లిదండ్రులు మరి వారి కుటుంబ సభ్యులు మరి పెట్టుకొని ఉన్నారు. ఆ యొక్క పేరుతో నామకరణం చేస్తూ మరి చిన్న బిడ్డకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత శ్రేష్టమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యోసేపు గారిని, నేను జోజ్మేరీ గారిని, వారి కుటుంబాన్ని నన్ను మీరు ప్రేమించి ఆశీర్వదించి ఆ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. మరి వారి కుమారుణ్ణి, నన్ను కోడల్ని మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చిన ఈ చంటి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు బిడ్డకు యోగిత అనేటువంటి చక్కని నామకరణాన్ని నేను చేయడానికి ఆయన దేవాలయంలో ఆ పేరును నేను పెట్టుకోవడానికి మీరు చూపిన ధన్యతను బట్టి వందనాలు. మరి బిడ్డను మీరు దీవించి నేను ఆశీర్వదించి హెచ్చించి ఆ కుటుంబానికి ఒక మాదిరికరమైనటువంటి నేను చక్కని పేరును, కీర్తిని తీసుకొచ్చేటువంటి కుమార్తెగా
మీ కుమార్తెను మీరు ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డలను మీరు దీవించండి, తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. తల్లికి చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేసి ఆయా ప్రసవ సమయంలో ఏర్పడినటువంటి ప్రతి ఒక్క బలహీనతను తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని మరొకసారి ఈ బిడ్డను మీ యొక్క చేతుల్లో పెడుతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామం పేరట బిడ్డకు యోగిత అనేటువంటి పేరును నామకరణం చేస్తూ ఉండగా ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని, పేరుకు తగినటువంటి ఆ ధైర్యాన్ని, నేను విశ్వాసమును ఆ బిడ్డ కలిగి జీవిస్తూ ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఆ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఐదు వేలు మిషన్ వారి పాట రూపాయి, మిషన్ వారి పాట రూపాయి, 5 రూపాయలు, 5:30. 5:30 అయ్యగారు నరలేవండి, 30 ఉంది, 6 రూపాయలు, 100 సుజ్ఞానం టీచర్ గారు, 150, 5,000 పైన 1 రూపాయి పడినా 5,000 1 రూపాయి మీరే ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. 1000 రూపాయలు సుజ్ఞానం టీచర్ గారు, 1000, 1,500, 1,200, 1,200, 13, గట్టిగా చెప్పండి, 1,400 పాలు గారు, 16, 17, 17, 17, 2,000 అంటే వెనకాల 3,000, 3,000, నాది కాదు, 3,000, 4,000, 4,000, 4,400, 4,400, 4,450, 600, 4,600, 4,700, 4,800, 4,999 రూపాయలు, 4,999 రూపాయలు, 5,000, ఒకటోసారి 5,000, రెండోసారి 5,000, పైన పాడరు ఎవరు, 5,000, ఒకటోసారి 5,000, 5,500 సుజ్ఞానం టీసీ గారు, 5,500, ఒకటోసారి 5,500, రెండోసారి 5,500, 5,500, మూడోసారి 5,500. ఇదిగోండి. పరిశుద్ధ మోనతర శాస్త్రమైన మనకు వందనాలు. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి కనపరచమని నేను ప్రతి పూర్ణమైన ఆరోగ్యంతో నింపమని నేను యొక్క వేలం పాటను పాడినటువంటి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను. జోజి మేరీ గారు వారి యొక్క కుటుంబ పక్షంగా మరి పలహారం తీసుకొచ్చి ఉన్నారు. మరి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి దీవించాలని మీ యొక్క ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తాను. వెళ్ళేటప్పుడు ఆ యొక్క పలహారం తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట కోరుతా ఉన్నాను. అలాగే ఈ నెల 25వ తారీఖు మరి అడ్వెంట్ సీజన్ అనేది ప్రారంభం అవుతూ ఉంది, క్రిస్మస్ సీజన్ అనేది ప్రారంభం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ నెల 25వ తారీఖు, నవంబర్ 25వ తారీఖున రాత్రి యథావిధిగా ప్రతి సంవత్సరం లాగే 7 గంటల నుంచి సెమీ క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. మరి అందరూ కూడా గమనించి మరి సిద్ధపడవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 25వ తారీఖు మంగళవారం వచ్చినట్టుంది. సో దయచేసి గమనించి మరి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే వచ్చే నెలలో 2వ ఆదివారం
బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. దయచేసి గమనించి మరి సిద్ధపడండి. ఈ సంవత్సరం కూడా మరి శ్రీనివాసరావు గారు, దయాల శ్రీనివాసరావు గారు వారు ఆ యొక్క బైబిల్ ఎగ్జామ్ అనేది సిద్ధపాటు చేస్తారు. మరి మునుపటి కంటే మంచి బహుమానాలు కూడా తీసుకొస్తానని చెప్పారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మరి ఆల్మానిక్ మీదే ఎగ్జామ్ ఉంటుంది, ఆల్మానిక్ మీద ఉంటుంది. మరి పోయినసారి జూన్ టు డిసెంబర్, కానీ ఈసారి మాత్రం మొత్తం జనవరి టు నవంబర్ లాస్ట్ సండే వరకు. సో దయచేసి అందరూ కూడా గమనించి సిద్ధపడవలసిందిగా. వచ్చే నెల 2వ ఆదివారం, మేబీ 14వ తారీఖు ఉండొచ్చు. సో 14వ తారీఖు 2వ ఆదివారం మరి బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. అందరూ కూడా గమనించి మరి పాలు పంపులు పొందేవారు మరి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని ఒప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడని ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడాయన. ఆయన మన కొరకు పొంది పిలాతు కాలమందు సిలువేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒకటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూచున్నాము. అందరూ ఆ విధంగా నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 555వ కీర్తన ఆశీర్వాదము నియమ మా పరమాచనక ఆశీర్వాదము నియమ అనేటువంటి కీర్తన పాడుకుంటూ ఉండగా మన యొక్క కానుకలను దేవునికి అర్పించుకుందాం. ఎవరు కానుకలు పెట్టేవాళ్ళు ఎవరు రండి అందరికి. మా పరమాచనక ఆశీర్వాదము నియమ మా పరమాచనక ఆశీర్వాద